లిటిల్ మౌంట్ అనేది తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలో ఉన్న ఒక పవిత్రమైన క్రైస్తవ యాత్రాస్థలం. ఇది ప్రధానంగా సెయింట్ థామస్ అపోస్తలుడు జీవితంలో గాఢమైన సంబంధం కలిగి ఉంది. క్రీస్తు శకం 52 ప్రాంతంలో సెయింట్ థామస్ అపోస్తలుడు భారతదేశానికి వచ్చి క్రైస్తవ విశ్వాసాన్ని ప్రచారం చేశారని విశ్వాసం. ఆయన మైలాపూర్ ప్రాంతంలో తన సేవలు నిర్వహించారు. సెయింట్ థామస్ తన ప్రార్థనల కోసం ఏకాంతంగా నివసించిన స్థలం ఈ లిటిల్ మౌంట్. లిటిల్ మౌంట్లో ఒక చిన్న గుహ ఉంది. ఈ గుహలోనే సెయింట్ థామస్ ప్రార్థనలు చేసినట్లు నమ్మకం. ప్రమాదాల నుండి తప్పించుకునేందుకు ఆయన గుహలో దాక్కున్నారని విశ్వాసం ఉంది. ఈ గుహలో ఒక చేతి ముద్ర కూడా ఉంది. శత్రువుల నుండి తప్పించుకునే సమయంలో సెయింట్ థామస్ తన చేయి రాయిపై పెట్టినప్పుడు ఆ ముద్ర ఏర్పడిందని భక్తుల నమ్మకం. ఇది లిటిల్ మౌంట్ యొక్క ప్రత్యేకమైన ఆకర్షణ. Church guide. AD 52 is coming India Thomas. Next is going to Kerala. There are 7 churches making Thomas. Next is going to Kanyakumari. Kanyakumari to Marthandam. There off church. Marthandam is going to Santham Church, Mylapore, Marina Beach opposite. Mahadevan King Raja speaking there. Next is coming here. No road, no light, no building, no the church, no the church. Full forest, full mount. He coming inside. 13 years sitting prayer elbow. சரி. அவர் கேரளாவில் வந்து இறங்கி 7 கிராமத்தில் 7 கோவில் கட்டினார். ஓகே. அதை கட்டி முடிச்சுட்டு நேராக கன்னியாகுமரி போயிட்டு கன்னியாகுமரி திஸ் இஸ் விண்டோ. பிஃபோர் நோ விண்டோ, ஃபுல் மவுண்ட். ப்ரேயர் அப்படியே த ஓப்பனிங் இன் த விண்டோ. Next is going to backside. One cross was making Thomas. December 18 coming blood bleeding cross backside. ఈ గుహను ఈరోజు భక్తులు దర్శించవచ్చు. ఇది చాలా ప్రశాంతంగా ఆధ్యాత్మిక వాతావరణంతో ఉంటుంది. அப்படிப்பட்ட வாழ்க்கையை வாழ்ந்து கொண்டிருந்த ரசிசியார் இயேசுவை பின்பற்ற வேண்டும் என்று சொன்னவுடன் அப்படியே அந்த விட்டுவிட தயாராக உலகத்தினுடைய பாதையிலே உலகத்தினுடைய அந்த ஆசைகளை உலகத்தினுடைய அந்த கவர்ச்சிகளை நான் அலட்சியப்படுத்தாமல் இருந்தால் கண்டிப்பாக இயேசுவினுடைய சீடனாய் இருக்க முடியாது. கடைசியாக நாட்கள் சிலுவையை சுமந்தேன். நம்முடைய குடும்பத்தில் நம்முடைய வாழ்க்கையில் ஒரு சிலுவை கண்டிப்பாக இருக்கும். சிலுவை இல்லாதவர் என்று சொல்லுகின்றவர் ஒருவேளை இருக்கலாம், எனக்கு தெரியாது.
లిటిల్ మౌంట్ సమీపంలోని సెయింట్ థామస్ మౌంట్ ప్రాంతానికి వెళ్లిన సెయింట్ థామస్ అక్కడే క్రీస్తు శకం 72లో షహీదుల ద్వారా మరణించినట్లు చరిత్ర చెబుతుంది. ఇది ప్రపంచ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన స్థలం. భారతదేశంలో క్రైస్తవ విశ్వాసం మొదలైన చారిత్రక సాక్ష్యంగా నిలబడింది. ప్రార్థన, ధ్యానం, విశ్వాస బలానికి కేంద్రంగా ఉంది.
లిటిల్ మౌంట్ కేవలం ఒక చర్చ్ మాత్రమే కాదు, ఇది విశ్వాసం, త్యాగం, ప్రార్థనకు ప్రతీక. సెయింట్ థామస్ మౌంట్ పై ఉన్న రాతి శిలువను రక్త శిలువగా పిలుస్తారు. ఈ శిలువపై రక్తపు గుర్తులు కనిపించాయని విశ్వాసం. ఇది సెయింట్ థామస్ త్యాగానికి శాశ్వతమైన గుర్తు. అందుకే దీనిని బ్లీడింగ్ క్రాస్ అని పిలుస్తారు. మైలాపూర్ ప్రాంతంలో సెయింట్ థామస్ సువార్త ప్రకటిస్తున్న సమయంలో అక్కడి ప్రజలు తీవ్రమైన నీటి కొరతతో బాధపడుతున్నారు. తాగడానికి కూడా సరైన నీరు లేని పరిస్థితి. ప్రజల బాధను చూసి సెయింట్ థామస్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రార్థన అనంతరం ఆయన అక్కడ ఉన్న ఒక పెద్ద రాయిని చూపిస్తూ దేవుని మీద విశ్వాసం ఉంచాలని ప్రజలకు చెప్పారు. అనంతరం ఆ రాయిని తన కర్రతో తాకిన వెంటనే ఆశ్చర్యంగా ఆ రాయి నుండి నీరు ఉప్పొంగి బయటకు వచ్చింది. ఆ నీరు స్పష్టంగా తాగడానికి అనుకూలంగా ఉండడంతో ప్రజలందరూ ఆశ్చర్యంతో నిండిపోయారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న అనేక మంది తమ దాహాన్ని తీర్చుకున్నారు. ఈ సంఘటన ద్వారా సెయింట్ థామస్ ఒక విషయం స్పష్టంగా చెప్పారు: మనుషులకు అసాధ్యమైన పరిస్థితులను దేవుడికి సాధ్యమే. ఈ అద్భుతం కారణంగా అనేక మంది క్రైస్తవ విశ్వాసాన్ని స్వీకరించారు. మైలాపూర్ ప్రాంతం క్రైస్తవులకు ఒక పవిత్ర స్థలంగా గుర్తింపు పొందింది. నేటికి ఆ రాయిని సెయింట్ థామస్ స్టోన్ అని పిలుస్తారు. స్థానిక క్రైస్తవులు మరియు యాత్రికులు ఆ స్థలాన్ని దర్శించి ప్రార్థనలు చేస్తుంటారు. ఈ స్థలం దేవుని శక్తికి మరియు సెయింట్ థామస్ విశ్వాసానికి ఒక జీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.